ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని యొక్క దోషాల ద్వారా రకరకాల ఈతి బాధలు ఏర్పడుతుంటాయి జీవితంలో. మరి ఇటువంటి దోషాలన్నీ దూరం చేసుకోవటానికి శనీశ్వరుని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో తెలుసుకుందాం. వ్యాపార సంస్థలు, కార్యాలయాలు అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి విధి విధానాలు పాటించాలో అదృష్టం, ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. నువ్వుల నూనెతో లేదా నువ్వులతో శనిని పూజించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు ఏర్పడతాయో కూడా తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన బహుళ ద్వాదశి. సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి శ్రేయస్కరమైనటువంటి రోజు. శుక్రమౌఢ్యం నడుస్తోంది కాబట్టి ఎటువంటి శుభకార్యాలకి పనికిరాదు. ఈరోజు వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, నువ్వుల దానం, శని జపం ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది. అలాగే ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం కూడా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ద్వారా లేదా శని మహాదశ నడుస్తున్నటువంటి వారు లేదా అంతర్దశ నడుస్తున్నటువంటి వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఇటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ రోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు ధనిష్ట నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, మేషక్షేత్ర స్థితి. ఇక్కడ కుజుడు చాలా బలమైనటువంటి స్థితిని పొంది ఉన్నాడు కాబట్టి అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు మంచి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే శుక్రుడు యొక్క ఉచ్చస్థితి మీ నక్షత్రంలో, రవి బుధుల యొక్క యుతి ఉంది. ఇక్కడ బుధుడికి నీచ స్థితి, బృహస్పతి యొక్క స్థితి కన్యా క్షేత్రంలో, వీరికి పరస్పర వీక్షణ ఉంది. అలాగే శని యొక్క స్థితి ధనుస్సు క్షేత్రంలో, కేతువు యొక్క స్థితి కుంభక్షేత్రంలో, రాహు యొక్క స్థితి సింహక్షేత్రంలో ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఈరోజు ధనిష్ట, శతభిష నక్షత్రాలు ఉన్నాయి. విదేశీ గమన ప్రయత్నాలలో విజయాలు సాధించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. స్నేహితులతో ముఖ్యమైనటువంటి చర్చలు నిర్వహించి స్నేహితుల ద్వారా లాభాలను, సహాయ సహకారాలను పెంపొందింపజేసుకోవటానికి చేసే అన్ని ప్రయత్నాలకు ఈరోజు నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. అలాగే తల్లిదండ్రులతో కీలకమైన చర్చలు నిర్వహించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. వ్యాపారంలో నూతన ప్రణాళికలు, పెట్టుబడులు నిర్వహించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు ఈరోజు అనుకూలమైన రోజు. అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి వైద్యులను కలుసుకొని చర్చలు నిర్వహించడానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఈరోజు శనివారం లేదా శనివారం. శని ద్వారా ఏర్పడేటువంటి రకరకాల బాధల్ని దూరం చేసుకోవటానికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలను కలిగించి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి, శ్రమ తగ్గుతుంది, అనుకున్నవి సాధించాలనేటువంటి తపన పెరుగుతుంది. కార్యక్రమాల్లో విజయాన్ని సాధించడానికి చేసేటువంటి పట్టుదల ఉపకరిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహం ప్రారంభమవుతుంది. విదేశీ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య పరిస్థితి కూడా. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. వ్యాపార
ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆశలు చిగురింపు చేసేటువంటి ఆర్థిక పరిస్థితి స్థిరాస్తి రంగం వారికి ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు క్రీడా రంగం వారికి ఉపకరిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుభవరీత్యా ఏర్పడినటువంటి అనుకూలత ఉపయోగపడుతుంది, ఆధిక్యతని పెంచుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల విషయంలో ఆధ్యాత్మిక రంగం వారికి సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి అనువైనటువంటి కార్యక్రమాల ద్వారా విద్యాభివృద్ధి గోచరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శనీశ్వరుణ్ణి ఆముదంతో అభిషేకం చేయడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. మానసిక వేదనలు తగ్గుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభదాయకం, అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు రాజకీయ పరంగా ఉపకరిస్తాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగస్తులకు ఉపకరిస్తాయి. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విలువైనటువంటి వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లల అభివృద్ధి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శనీశ్వరుని జిల్లేడు పువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి పరంగా కొనసాగుతుంది. సోదరుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు కూడా తగ్గుతాయి. ఆశలు చిగురింపు చేసేటువంటి ఆర్థిక పరిస్థితి ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు శుభ సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రాధాన్యతను పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. మహిళలకు ఆరోగ్యపరంగా చిరు సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో అనుకూలత ఉంటుంది. కార్యక్రమాలను వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శనీశ్వరుణ్ణి నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. సమస్యలు పరిష్కరింపబడతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అవకతవకలకు పరిష్కారాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలని పునఃప్రారంభించగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మహిళలకు ఆరోగ్యపరంగా రక్షణ ఏర్పడుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి సంఘటనలు స్థిరాస్తి రంగం వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు పునఃప్రారంభించగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శనీశ్వరుని నువ్వుల నూనెతో అభిషేకం చేయడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటే అయినప్పటికీ మనోవ్యాధిని కలిగించేటువంటి సంఘటనలు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమాల నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. కుటుంబ సఖ్యతకే చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణ సత్ఫలితాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. పారిశ్రామిక రంగం వారు పోటీని
తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాన్ని పొందగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో విద్యార్థులకి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శనీశ్వరుని ఆముదపు గింజలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా పొందగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక చిరాకులు కూడా ప్రబలమవుతాయి. ప్రయాణాల విషయంలో ఒడిదుడుకులు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. అయినప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రమాదాన్ని కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక విషయాల్లో వ్యాపార రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఒడిదుడుకులు కొనసాగుతాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి విద్యార్థులకు ఉపకరిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శనీశ్వరుని నల్ల మినుములతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. వ్యయం ఉన్నప్పటికీ శుభవ్యయంగా ఆనందాన్ని పెంచుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని క్రమక్రమంగా పెంపొందింపు చేసుకోగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తుంది. కార్యక్రమ నిర్వహణ విజయాలకు దారితీస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా వైద్య వృత్తి వారు కూడా చేపట్టగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 4. నీలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శనీశ్వరుని నీలిరంగు పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువు వృద్ధి పెరుగుతుంది. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కూడా కలిసి వస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఉన్నతి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఖర్చులు ఆకస్మికం. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. సంశయాత్మక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి ఒడిదుడుకులు కొనసాగుతాయి. అయినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి లాభాలను పెంచుతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు విద్యార్థులకి లభిస్తాయి. మహిళలకు ఆరోగ్యపరంగా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక విషయాలు మాత్రం అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలపై న్యాయవాద వృత్తి వారు పట్టు బిగించగలుగుతారు. క్రీడారంగం వారికి అనుకూల పరిస్థితులు వార్తలు బలాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శనీశ్వరుని నల్ల నువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక నిర్ణయాలు పెట్టుబడులు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల విషయంలో ఆటంకాలను చవిచూస్తారు. సమస్యలు ఒక్కొక్కటిగా వేధించేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆత్మవిశ్వాసం తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం లోపిస్తుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. మహిళలకు ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయలేకపోతారు. వ్యాపార వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు వ్యాపార రంగం వారిని వేధిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు కూడా చేపట్టలేకపోతారు. ఆటంకాలు విఘ్నాలతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారిని వేధిస్తాయి.
కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి నైపుణ్యం తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శనీశ్వరుని నువ్వుల నూనెతో అభిషేకించడం ద్వారా శారీరక మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. గృహంలో ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలకు స్వస్తి చెప్పగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పారిశ్రామిక రంగం వారికి అవగాహన ఏర్పడుతుంది. సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులకి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి నూతన ఆశలు చిగురింపచేసేటువంటి సంఘటనలు ఆనందాన్ని పెంచుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. అదృశ్య సంఘటనని మహిళల గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై న్యాయవాద వృత్తి వారికి అవగాహన ఉంటుంది. విజయాలు తథ్యం. చేపట్టినటువంటి కార్యక్రమాలలో వ్యవసాయ రంగం వారికి ఒడిదుడుకులు తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 4. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శనీశ్వరుణ్ణి నల్ల వస్త్రంతో అలంకరించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు గృహపరంగా చేకూరుతాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు గృహంలో చోటు చేసుకుంటాయి. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా అనుకూలతను పెంచుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన స్నేహాలు తద్వారా లబ్ధి చేకూరుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. శుభ సంఘటనలు వ్యాపార రంగం వారికి బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి అనుకూలత ఉంటుంది. వైద్య వృత్తి వారికి చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరమైనటువంటి అంచనాలు స్థిరాస్తి రంగం వారికి దగ్గరవుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి పొరపాట్లు న్యాయవాద వృత్తి వారు సవరించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శనీశ్వరుని నువ్వుల నూనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తద్వారా విజయాలు ఏర్పడతాయి. గృహ కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. రాజకీయ వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని పెంచుతాయి. అనుకూలతని కలిగిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నతికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు విద్యార్థులకి లభిస్తాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ ఉంటుంది. సంతోష వార్తలు బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శనీశ్వరుణ్ణి నీలిరంగు వస్త్రంతో అలంకరించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు గృహపరంగా చేకూరుతాయి. శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. వ్యాపార సంస్థలు, కార్యాలయాలు అనుకున్న రీతిలో అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో అదృష్టం, ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. వ్యాపార సంస్థలు, కార్యాలయాలు లాభదాయకంగా ఉండాలంటే తూర్పు గోడకు మత్స్యావతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఫోటో ఉంచి ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో పూజించాలి. అరటిపండు నైవేద్యం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. అలాగే నైరుతి మూల లక్ష్మీ నృసింహ యంత్ర స్థాపన చేసి ప్రతినిత్యం ధూపదీప నైవేద్యాలతో ప్రతినిత్యం పూజించడం ద్వారా అభివృద్ధి వేగవంతంగా చేకూరుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. నువ్వులు లేదా నువ్వుల నూనెతో శనీశ్వరుని పూజించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు ఏర్పడతాయో ఆచారం, సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. పడమట దిక్కుకి అధిపతి శని,
నల్లటి బొట్టలు శనీశ్వరుడికి ప్రీతిని కలిగిస్తాయి. నీలాంజన సమాభాసుడు అంటారు శని. నెమలిక రంగు శనికి చాలా ప్రీతిని కలిగిస్తుంది. అలాగే సంఖ్యల్లో ఇష్టమైనది 8వ సంఖ్య. శని ఆయుష్కారకుడు. శని మహర్దశ 19 సంవత్సరాలు ఉంటుంది. అలాగే గోచారీత్యా శని యొక్క ప్రభావం చూపేటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ, అష్టమ శని దోషకాలాల్లో శని చేసినంత మేలు యోగకారకుడైనప్పుడు వేరే ఏ గ్రహం కూడా చేయనేరదు. శని మనిషికి జీవితంలో క్రమశిక్షణ నేర్పుతాడు, ఆయుష్ని ఇస్తాడు. నిజాయితీ, ధర్మ ప్రవర్తనతో మనిషి బతికేలా చేస్తాడు. ఆరోగ్యం పట్ల అవగాహన కలిగిస్తాడు. ధాన్యాల్లో నువ్వులు, నూనెల్లో నువ్వుల నూనె ఆయుష్ని పెంచేవి, ఆరోగ్యాన్ని కలిగించేవి. అందుకే శనికి ఈ రెండు కూడా చాలా ప్రీతికరమైనవి. ఈ రెండిటితోటి శనీశ్వరుడికి అభిషేకం చేయడం ద్వారా ఆయుర్వృద్ధి ఏర్పడుతుంది, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు ప్రదోష కాలంలో శని త్రయోదశి ఉన్నది. చాలా విశిష్టవంతమైనటువంటి సుదినంగా చెప్పాలి. శని దోష నివారణకు ఇది చాలా విశిష్టంగా పనిచేస్తుంది. ప్రదోష సమయంలోనే పరమేశ్వరుని యొక్క అర్చన విధానం మనకు శాస్త్రాల్లో చెప్పారు. అసలు శనిగ్రహ దోష నివృత్తి కోసం మనం హనుమంతుణ్ణి కూడా ఆరాధన చేయాలి. నీలమణితో చేసినటువంటి ఉంగరం కూడాను పూజలో పెట్టి ధారణ చేయవచ్చు. శనికి సంబంధించినటువంటి వస్తువుల్ని కూడాను ఈరోజు దానం చేయవచ్చు. శనివారం రోజు ఆంజనేయ స్వామివారి ఆలయంలో మల్లె నూనెతో దీపాన్ని వెలిగించండి. చతురస్రాకారపు వెండి ముక్కను ఎల్లవేళలా కూడా మీ దగ్గర ఉంచుకోవటం సర్వశ్రేయోదాయకం. శని ప్రభావాన్ని తగ్గించుకోవటానికి భైరవుణ్ణి కూడాను ఆరాధించవచ్చు అంటోంది శాస్త్రం. అలాగే కోతులకు శనగలు, బెల్లం ఆహారంగా పెట్టడం వల్ల కూడా శనిగ్రహ దోష నివృత్తి జరుగుతుంది. శనివారం నాడు ఉపవాసం పాటిస్తే చాలా లాభదాయకంగా ఉంటుంది. శని యొక్క ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని దేవాలయంలో మట్టి పాత్రలో నువ్వుల నూనె పోసి అక్కడ దీపాన్ని కూడా వెలిగించవచ్చు. నల్ల గుర్రపు నాడాతో ఉంగరాన్ని చేయించుకొని మధ్యవేలికి కూడా ధారణ చేయవచ్చు. ఎండు కొబ్బరి, బాదం పప్పు మొదలైనటువంటివి ఈరోజు దానం చేయటం చాలా విశేషం. ఎండు కొబ్బరి, బాదం పప్పు నీటి ప్రవాహంలో కూడాను వదలటం వల్ల కూడా చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. ఈ ప్రదోష సమయంలో అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుణ్ణి పంచామృతాలతో అభిషేకం చేయటం కూడా చాలా విశిష్టవంతమైన సత్ఫలితం కలగడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మర్రి చెట్టు గనక ఉన్నట్లయితే దగ్గరగా ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి పాలు పోసి ఆ పాలు పోసినటువంటి ఆ యొక్క ప్రాంతంలోని మట్టిని తీసుకొని మీరు నుదుట తిలకంగా కూడా ధారణ చేయండి. శనిగ్రహ దోషం పటాపంచలైపోతుంది. గోధుమ పిండితో ఉండలు చేసి చేపలకు ఆహారంగా కూడాను ఈరోజు వేయటం వల్ల సర్వసుఖాలు కూడాను సిద్ధిస్తాయి. హనుమంతుని బడబాలన స్తోత్రం, ఆంజనేయ స్వామి ఉపాసన ఇవన్నీ కూడాను ఈరోజు పఠించడం సర్వశ్రేయోదాయకంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. కనీసం 3 నల్ల కుక్కలకు రొట్టెలు తినిపించండి. దుర్గాదేవి స్తోత్రాన్ని కూడా పఠించవచ్చు. శని స్తోత్రంలో ముఖ్యమైనటువంటి శ్లోకాన్ని కూడా పఠించండి. దశరథ శని స్తోత్ర పఠనం సర్వవిధ శ్రేయోదాయకం. ఓం శం శనైశ్చరాయ నమః అని చెప్పేసి ధ్యానం చేయండి. భవనానికి పగుళ్ళు గనక ఏర్పడి ఉన్నట్లయితే వెంటనే మరమ్మతులు చేయించండి. భవనానికి పగుళ్ళు ఏర్పడితే శనిగ్రహం పట్టినట్టు లెక్కండి. అందుకని భవనాలకు ఎప్పుడూ కూడా పగుళ్ళు ఏర్పడకూడదు. నల్ల ఆవు పాలతో తయారైనటువంటి నేతితో రోజు సాయంత్రం వేళ గుడిలో దీపాన్ని వెలిగించండి. శనివారం నాడు సూర్యోదయం కాకముందే మర్రి, రావి మొదలైన చెట్ల కింద ఆవ నూనెతో దీపం వెలిగించి
ధూపం సమర్పించి పాలను సమర్పించండి. ఇలా చేయటం వల్ల కూడా శనిగ్రహ దోష నివృత్తి కలిగి తీరుతుంది అంటోంది శాస్త్రం. నల్లని ఆవును గనక సేవిస్తే శనిదేవుడు ప్రసన్నుడవుతాడు. నల్లని ఆవుకు కుంకుమ బొట్టు పెట్టి దాని కొమ్ముకు నల్లటి దారాన్ని చుట్టాలి. దానికి ధూపం హారతి ఇవ్వాలి. ఆ తరువాత ఆవుకు ప్రదక్షిణ చేసి 4 బూందీ లడ్డూలు తినిపించాలి. కోతులకు నల్ల కుక్కలకు లడ్డూలు తినిపించిన శని యొక్క దుష్ప్రభావం పటాపంచలైపోతుంది. కంచు గిన్నెలో నూనె పోసి అందులో ప్రతిబింబాన్ని చూసుకొని నూనెను దానంగా కూడా ఇవ్వవచ్చు. నవగ్రహాలలో ఉన్న శనీశ్వర స్వామి వారికి ఆముదం కానీ లేక నువ్వుల నూనె కానీ అభిషేకం చేయాలి. శనిగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు ఈ యొక్క శనివారం నాడు శని ప్రదోష సమయంలో కనుక ఆచరించినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైనటువంటి ఆ శనిగ్రహ దోష నివృత్తి జరిగి తీరుతుంది సుమా అని చెప్పేసి శాస్త్ర సమ్మతమైనటువంటి విశేషాంశం. నల్ల తుమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ ప్రదక్షిణం చేసి నువ్వులు గనక అక్కడ వదిలేసి వచ్చినట్లయితే శనిగ్రహ దోషం కూడా పోగొట్టుకోవటానికి ఆస్కారం ఉంటుంది. మీరు భుజించేటువంటి ఆహార పదార్థంలో ఒక ముద్దను కాకికి గనక సమర్పించినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకమవుతుంది. అలాగే బెల్లం నువ్వులు కలిపిన ఉండను గోమాతకు ఆహారంగా కూడా సమర్పించవచ్చు. ఇత్యాది విషయాలన్నీ కూడాను శనిగ్రహ దోష నివృత్తికి సహకరిస్తాయి. వెంకటేశ్వర కవచం శనివారం నాడు గనక ధ్యానం చేసినట్లయితే ఆ కలియుగ వాసుని యొక్క అనుగ్రహం వల్ల కూడా శనిదోష నివృత్తి జరిగి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाला गोपाल कृष्ण हरे देवकी नंदन देवादिदेवा गोपाल कृष्ण हरे वसुदेव नंदन श्री वासुदेवा गोपाल कृष्ण हरे హరిరాక ఎరిగి ధర్మాత్మజుండు గరము గారవమున కవలను కృష్ణునకెదురు పుట్టించిన శ్రీకృష్ణ పరమాత్మ వస్తున్నాడు అని తెలియగానే ధర్మరాజు గారికి పాండవులకి మహానందం. ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి తీసుకురండి అని చెప్పి కవలలు నకుల సహదేవుల్ని పంపించారు. ఆ నకుల సహదేవులు వెళ్ళారు. ఎంత సంతోషం అంటే కృష్ణుడికి నకుల సహదేవులు కనపడితే కౌగిలించుకుని ఒకసారి పైకెత్తుతుంటాడు. అంత ఆనందం ఆయనకి, అర్జునుడి కూడా. అందుకని వెళ్ళి వాళ్ళిద్దరూ స్వాగతం పలికి తీసుకొచ్చారు. చక్కగా ఈ కానుకలన్నీ సుభద్రకి ఇచ్చారు. 10 రోజులున్నారా, 15 రోజులున్నారా, 30 రోజులున్నారా మనకేం లెక్క. సంతోషంగా ఉన్నారు. ఆ చెల్లెలికి ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత ప్రీతిగా ఉంటుంది. ఇక నోటితో ఏమీ అడగక్కర్లేదు. అమ్మయ్య అంతా సంతోషంగా అయిపోయింది. ఇదంతా మా అన్నయ్యే, మా చిన్నన్నయ్యే. ఎవరు చిన్నన్నయ్య? కృష్ణయ్యే. ఆయనే చక్కబెట్టేశాడు. ఎంత గొప్పగా చక్కబెట్టాడో. అర్జునుడు ఎంత పొంగిపోయి ఉంటాడు. అది కృష్ణుడంటే. ఏమిటి చేస్తే చేశాడు ఇవన్నీ? ఆయన యందు భక్తిభావమును పొందినంత మాత్రం చేత, ఆయన ఉండగా నాకేమి లోటు అని మనసులో నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధిని పొందినటువంటి అర్జునుడికి ఇంత అభ్యున్నతినిచ్చాడు. తోడ పుట్టిన చెల్లెలికి అంత ప్రేమ పంచిపెట్టాడు. అందుకే కృష్ణుడు అంటే రాశీభూతమైనటువంటి ప్రేమ. ఆయన దృష్టిలో ఏ భేదములుండవు. అందరినీ కౌగిట చేర్చుకోగలిగినటువంటి మహోత్కృష్టమైనటువంటి అవతారం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం. సరే, అక్కడతో సుభద్ర యొక్క వివాహ కార్యక్రమం పూర్తయిపోయింది. అందరూ పరమ సంతోషంగా ఉన్నారు. తదనంతరం
ఒకనాడు ఖాండవవనం దగ్గర కృష్ణార్జునులిద్దరూ కూర్చుని ఉన్నారు. యాలుక తీగలు, గంధపు తీగలు మొదలైనటువంటి తీగలు అల్లుకున్నటువంటి ఒక లతావితానంలో కూర్చుని ఇద్దరు ఏదో సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరూ నరనారాయణులు కదూ, వాళ్ళ యొక్క అనుబంధం అటువంటిది. అందుకని అలా మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో ఒక విశేషం జరిగింది. అక్కడికి అగ్నిహోత్రుడు వచ్చాడు. నాకు ఇష్టమైనది నాకు అనుగ్రహిస్తే నేను ఎంతో సంతోషిస్తాను, కాబట్టి మీరు నాకు ఇష్టమైంది ఇవ్వండి అన్నాడు. ఏం కావాలి చెప్పు, నీకు ఇష్టమైంది తప్పకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తాం అంటే భోజనం పెట్టించండి అన్నాడు. తప్పకుండా పెట్టిస్తాం భోజనం, దానికి పెద్ద ఇబ్బంది ఏముంది అంటే, నేను భోజనం అడుగుతున్నది మామూలు భోజనం కాదు, నాకు ఖాండవ భోజనంగా కావాలి. అది దేవేంద్రుడి యొక్క వనం. అందులో సమస్త ఓషధులున్నాయి, మూలికలున్నాయి. నేను ఆ వనాన్నంతటినీ తినాలనుకుంటున్నాను. అడ్డే ఉంది, నువ్వు తినాలంటే అడ్డు పెట్టగలిగిన వాళ్ళు ఎవరు? అగ్నిహోత్రుడివి. సప్తజిహ్వా, నాలుకలు చాపి తినేస్తావు, తినేయి. అలా తినేయలేక మీ దగ్గరికి వచ్చాను అనుకుంటున్నారా? అలా తినడానికి అభ్యంతరం వచ్చింది, అది తినవలసిన అవసరం వచ్చింది, అందుకని మీ సహాయాన్ని అడగవలసి వచ్చింది. ఏమిటి దాని కథ వివరంగా చెప్పమని అడిగారు. అడిగితే కృష్ణ పరమాత్మ దగ్గర ఉన్నాడు అంటే అర్జునుడికి అభ్యున్నతి. మితినిచ్చి అపరిమితానికి ఎత్తేస్తుంటాడు. ప్రతి క్షణం అలా కలిసి వస్తూ ఉంటుంది అంతే. భగవంతుడితో ఉన్నవాడి జీవితం అంతే. కాబట్టి ఆ అగ్నిహోత్రుడు చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం శ్వేతకి అని పేరు కలిగినటువంటి ఒక రాజర్షి ఉండేవాడు. ఆయనకి యజ్ఞాలు చేయడం అంటే చాలా సంతోషం. యజ్ఞానికి సనాతన ధర్మంలో చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది. యజ్ఞాన్ని 3 ప్రధానమైన కారణముల చేత చేస్తూ ఉంటారు. ఒకటి, తనకు అత్యంత ప్రధానమైన అవసరము తీరకపోతే ఆ అవసరము తీరకుండా తాను బాధపడడానికి కారణమైన పాపమును తొలగించుకోవడానికి, దేవతల యొక్క అనుగ్రహమును పొంది అవసరమును తీర్చుకోవడానికి యజ్ఞం చేస్తారు. ఏదో శ్రీరామాయణంలో ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వశిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అంటాడు దశరథుడు. నేను పుత్రకామేష్టి చేస్తున్నాను, అశ్వమేధయాగం చేస్తాను. ఎందుకు అంటే నాకు కొడుకులు లేరు, అవసరం, వంశం నిలబడాలి. ఆ అవసరం తీరట్లేదు, నేను చేసిన దోషం ఏదో ఉంది, అది పోగొట్టుకోవడానికి యజ్ఞం చేసి ఇష్టి చేసి దేవతానుగ్రహంతో సంతానాన్ని పొందుతాను, ఈప్సిత సిద్ధుణ్ణవుతాను అని చెప్పి ఆయన యజ్ఞం చేశాడు. అది ఒక కారణం, అవసరం తీర్చుకోవడానికి యజ్ఞం చేస్తారు. రెండవ కారణం, యజ్ఞములు చేసి పుణ్యమును సంపాదించుకున్నటువంటి వారు ఊర్ధ్వలోకవాసమును పొందుతారు. ఏదైనా చెప్పడానికి ఏది ప్రమాణం? శాస్త్రం ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు. ఊర్ధ్వలోకవాసము స్వర్గలోకవాసమును పొందడానికి యజ్ఞములు చేసి తత్కారణము వలన కలిగినటువంటి పుణ్యము వలన అక్కడికి చేరుతారు అని. అందుకే ఇంద్ర పదవిలో ఎవరు కూర్చుంటారు అంటే శతక్రతుమివాసీనం నాగరాజస్య మూర్ధని అని రామాయణం. 100 యజ్ఞములు చేసినటువంటి వాడు ఇంద్ర పదవిలోకి వెళతాడు అని. కాబట్టి యజ్ఞము పారలౌకిక సుఖం, శరీర పతనానంతరము పొందవలసినటువంటి ఉత్తమలోకవాసము కొరకు చేస్తారు. మూడవ కారణము, నాకే కోరిక లేదు. మరి ఎందుకు చేస్తున్నావు యజ్ఞం? నా మనస్సు పరిశుద్ధం అవడానికి చేస్తున్నాను. నా మనసు అనేకమైనటువంటి మలినములతో కూడుకునుంది. కామక్రోధశ్చలోభశ్చ దీహి తిష్టంతి తస్కరాహ అంటారే శంకర భగవత్పాదులు. అలా అరిషడ్వర్గములైనటువంటి కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యములతో నిండి ఉంది. ఆ మనసు శుద్ధం అవడానికి దేవతానుగ్రహం కోసం యజ్ఞం చేస్తున్నారు. ఇప్పుడు మనసు శుద్ధమైతే జ్ఞానము కలుగుతుంది, జ్ఞానము కలిగితే మోక్షము లభిస్తుంది. అటువంటి మహాపురుషులే లోక కళ్యాణము కొరకు, వాళ్ళ కొరకు కాదు, అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని యజ్ఞం చేస్తారు. భాగవతంలో దశమస్కంధంలో నందాదులు చేస్తూ యజ్ఞం ఒక మాట అంటారు. మఖము చెయ్య వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసువమేసి ధేను గణము బ్రతుకు అంటారు. యజ్ఞం చేస్తే యజ్ఞములో ఇచ్చినటువంటి హవిస్సుని తిని దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తారు. వర్షం భూమి మీద కురిస్తే పంట పండుతుంది. పంట పండితే మనందరం తిని సంతోషంగా ఉంటాం. మనతో పాటుగా
పశువులన్నిటికీ కూడా కావలసినటువంటి గ్రాసము లభిస్తుంది. శం ద్విపదే, శం చతుష్పదే, 2 కాళ్ళున్న ప్రాణులు, 4 కాళ్ళున్న ప్రాణులు అన్నీ సంతోషంగా ఉంటాయి. కాబట్టి అదొక ధర్మచక్రం. ఆ చక్రం తిరుగుతుంది. అందరూ సంతోషంగా ఉండాలి. లోక కళ్యాణం కొరకు యజ్ఞం చేస్తారు. ఈ యజ్ఞమునకు విశేష ప్రాధాన్యత సనాతన ధర్మంలో. అటువంటి యజ్ఞాలు చెయ్యడంలో ఈ శ్వేతకి అనేటటువంటి పేరు కలిగినటువంటి రాజర్షి గొప్ప దిట్ట. ఆయన విసుగు విరామం లేకుండా యజ్ఞాలు చేస్తుండేవాడు. నేను 100 సంవత్సరముల పాటు ఆగకుండా సత్రయాగం చేయాలనుకుంటున్నాను, కాబట్టి మీరందరూ ఋత్విక్ స్థానములలో కూర్చుని నా చేత యజ్ఞం చేయించండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, నీకు యజ్ఞం చేయడం ఓ సరదా, కానీ మేము విసుగెత్తిపోతున్నాం, మాకు విరామం ఉండాలా? ఇంకా రోజు దీక్ష యజ్ఞంలో కూర్చోవడం, మంత్రాలు అదే పనిగా చెప్తూ ఉండడం, హోమం చేయిస్తూ ఉండడం, హవిస్సు వేయిస్తూ ఉండడం, ఆజ్యం వేయిస్తూ ఉండడం, ఇదే మేం చేయించాం. మీ కోరిక తీరేది కాదు, మా వల్ల కాదు. నువ్వు శివుణ్ణి ప్రార్థించు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. ఆయన చేయిస్తాడు నీతో. నూరేళ్ల యజ్ఞం మా వల్ల కాదని వెళ్ళిపోయారు వాళ్ళు. ఈయన ఏం చేశాడంటే శివుడి గురించి తపస్సు చేశాడు. ఎందుకు? యజ్ఞం చేయించడానికి. అది విచిత్రం. జ్ఞానం ఇవ్వని మోక్షం ఇవ్వని కాదు. వేస్తే శంకరుడు ప్రత్యక్షమాడు. ఏం కావాలన్నాడు. నేను 100 సంవత్సరముల సత్రయాగం చేస్తాను, ఋత్విక్కులందరూ విసిగెత్తిపోయామంటున్నారు నేను చేసిన యజ్ఞాలకి, నువ్వు చేయించు కూర్చునన్నాడు. ఆయన అన్నాడు, అలా కాదు కానీ నేను ఒక మాట చెప్తాను, చెయ్యి. 12 సంవత్సరములు ఆపకుండా నీతిధార అగ్నిహోత్రంలో వేస్తూ ముందు హోమం చేయి, నేను ప్రీతి చెంది నువ్వు కోరిన కోరిక తీరుస్తానన్నాడు. 12 సంవత్సరములు ఆపకుండా నీతిధార అగ్నిహోత్రంలో పోస్తూ హోమం చేశాడు. చేస్తే శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, నాయన నువ్వు నేను చెప్పిన పని చేశావు కాబట్టి నీ కోరిక తీర్చాలి. నా అంశలో వచ్చిన వాడు దుర్వాసో మహర్షి, అందుకని ఆయనని పిలుస్తానని పిలిచి 100 సంవత్సరముల సత్రయాగం నువ్వు కూర్చుని చేయించన్నాడు. అంటే దుర్వాసో మహర్షి కూర్చుని 100 సంవత్సరముల సత్రయాగం చేయించాడు. ఈ సత్రయాగం చేసిన నాళ్ళు మళ్ళీ ఆజ్యం నెయ్యి పోస్తూనే ఉన్నాడు హోమంలో. 12 ఏళ్ళు ఎడతెరిపి లేకుండా పోసేసిన నెయ్యి, అంతకుముందు చేసిన యజ్ఞాల్లో నెయ్యి, సత్రయాగంలో చేసిన నెయ్యి, ఇవన్నీ తాగేసి కృష్ణార్జునులారా నాకేమైపోయిందంటే జీర్ణశక్తి తగ్గిపోయింది. తగ్గిపోయి ఏమీ తినలేకపోతున్నాను. దాహమా పెరిగిపోయింది. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. అందుకని నేను ఏం చేశానంటే చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి, అయ్యా నేను పడుతున్న బాధ మీరు చూశారుగా, నేను పని చేయకపోతే చాలా ఇబ్బంది. ఎందుకని? దేవతలకు హవ్యం నేనే తీసుకురావాలి, పితృదేవతలకు కవ్యం నేనే పట్టుకెళ్ళాలి. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అని లింగపురాణం వ్యాసుడు. ఆయన 3 పనులు చెయ్యాలి. దేవతలకు హవిస్సు పట్టుకెళ్ళాలి, పితృదేవతలకు కవ్యం పట్టుకెళ్ళాలి, మన ఇంట్లో వంట చేస్తూ ఉండాలి. ప్రతి ఇంట వంట చేసేవాడు అగ్నిహోత్రుడేగా మహానుభావుడు. మరి ఈ 3 పనులు చేయాలంటే ఓపిక ఉండాలిగా. ఓపిక ఎక్కడుంది? ఓ పక్క అజీర్ణం వచ్చేసింది, ఆకలి ఇట్లేదు, ఆకలి అయికపోతే తినలేను, తినకపోతే నీరసం, నీరసానికి తోడు దాహం, ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. కాంతి తగ్గిపోయింది, నీరసపడిపోయాను, చేయలేకపోతున్నాను. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏం చేయమంటావు, నాకు మందు ఎక్కడ దొరుకుతుంది? మందు అంటే ఔషధం ఎక్కడ దొరుకుతుంది నా వ్యాధి తగ్గడానికి అని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, ఇంద్రుడికి సంబంధించిన ఖాండవ వనం ఉంది, ఆ ఖాండవ వనం నిండా ఔషధులు ఉన్నాయి, అనేకమైన మూలికలు ఉన్నాయి. ఆ వనంతా తిని, అంటే కాల్చేస్తే ఆయన తినేసినట్టే. అదంతా తినేసామనుకో నీకు వచ్చిన అనారోగ్యం తగ్గిపోతుంది, కాబట్టి వెళ్ళి తినన్నాడు. ఇంద్రుడికి సంబంధించిన ఖాండవ వనం ఉంది, ఆ ఖాండవ వనం నిండా ఔషధులు ఉన్నాయి, అనేకమైన మూలికలు ఉన్నాయి. వనంతా తిని, అంటే కాల్చేస్తే ఆయన తినేసినట్టే. అదంతా తినేసామనుకో నీకు వచ్చిన అనారోగ్యం తగ్గిపోతుంది, కాబట్టి వెళ్ళి తినన్నాడు. అంటే కృష్ణుడు అన్నాడు, మరి తినేయచ్చు కదా అన్నాడు. ఆ పాటి తెలియక తినడానికే వెళ్ళాను. 1 మాట కాదు 7 మార్లు. నేను వెళ్ళినప్పుడల్లా ఆ వనం ఎవరిది? ఇంద్రుడిది. ఇంద్రుడికి ఆ వనం మీద ఒక ప్రత్యేకమైన మక్కువ ఉంది. ఏమిటా మక్కువ అంటే, ఆయనకి నాగరాజు తక్షకుడు మంచి స్నేహితుడు. ఆ తక్షకుడు ఆ ఖాండవవనంలో ఉన్నాడు. అందుకని మరి అగ్నిహోత్రం వచ్చి వనాన్నంతటినీ తినేసింది అనుకోండి, పాము మంటను చూస్తే పారిపోతుంది.
అది మంటల్లో పడిపోయింది అనుకోండి, లేనిపోని బాధ కదా, తన మిత్రుడు ఎక్కడ మరణిస్తాడో అన్న భయంతో ఇంద్రుడు ఈయన వెళ్ళినప్పుడల్లా బ్రహ్మాండమైనటువంటి మబ్బుల్ని విడిచిపెట్టేవాడు. ఆయన వర్షాధిపతి ఇంద్రుడు. అందుకని అగ్నిహోత్రుడు ఖాండవనం దగ్గరికి వచ్చాడనేటప్పటికీ ఏనుగు తొండం ఎలా ఉంటుందో అటువంటి ధారలు కురిపించగలిగిన మేఘాల్ని పంపించేవాడు. ఈయన వెళ్ళి ఇలా ఒక లతని ముట్టుకునేటప్పటికీ హోర్ర వర్షం పడిపోయింది. పాపం వర్షం ఉంటే ఈయన తినలేడు. ఈయనకి అదో ఇబ్బంది. మరి నీరు పడింది అనుకోండి, అగ్ని చల్లారిపోదు. అందుకని 7 మార్లు వెళ్ళారు. 7 మాటలు మబ్బులు పంపించాడు. అవి ఏనుగు తొండాలంతంత ధారలు కురిపిస్తున్నాయి. దానివల్ల తినలేకపోతున్నాను. మీరిద్దరూ ఉపకారం చెయ్యాలి. మీరిద్దరూ ఇంద్రుడు వర్షం కురిపిస్తుంటే అది నన్ను నిధనం చేసేయకుండా కాపాడాలి. మీరిద్దరూ అండగా నిలబడితే నీ తినేస్తా ఖాండవాన. తినేశాననుకో నా అనారోగ్యం తగ్గిపోతుంది. అనారోగ్యం తగ్గిపోతే నేనేదో కులాసాగా తిరగడం కాదు, లోకానికంతటికీ ఉపకారం దొరుకుతుంది. ఎందుకంటే మరి హవ్యకవ్యములు ఇళ్లలో అగ్నిహోత్రము నడవాలి కదా. అందుకని మీరు నాకు ఈ ఉపకారం చేసి పెట్టారు అంటే చూశాడు. చూసి అర్జునుడు ఒక మాట అన్నాడు, మీరు చెప్పినటువంటి మాట అంతా బాగుంది, ఖచ్చితంగా మీకు ఆ ఉపకారం చేసి పెట్టవలసిందే. కానీ వారణహస్తానుకారంబులగు వారిధారలు కురియు దుర్వార ఘోర తరవారి వాహ ప్రకరములు వారింప సుర నివహంబుతో సుర గణేశునైన ఓర్వ సుశక్తమైన మహాదివ్య సంచయము నాకపరిమితంబుగ కలదు. అట్టి సాయకావలికి నాదకు భుజ బల శీఘ్ర సంధానములకు తగిన ధనువు సర్వవాహన ఘన రథాశ్వములు కృష్ణునకు ఆయుధములు అనగా ఇప్పుడు లేమి చేసే చూవే ఈ మహాకార్యంబు గడగక ఉన్నవారము ఎడయు చేసి. అగ్నిహోత్రుడా, నువ్వు కోరినటువంటి కోరిక మేము తీర్చగలం. ఇంద్రుడు దేవతలందరితో కలిసి వచ్చి ఖాండవనాన్ని రక్షించాలనుకున్నా రక్షించలేడు. నువ్వు తినేయడానికి మేము ఏర్పాటు చేయగలం. కానీ ఏనుగు తొండము ఎలా ఉంటుందో అంతంత ధార వర్షం పడిపోతుంటే ఆ వర్షం అరణ్యంలో పడకుండా ఖాండవవనంలో పడకుండా ఆచ్ఛాదించాలి. బాణ పరంపరలతో పరంజా కట్టాలి. అలాగే దేవతలందరితో కలిసి దేవేంద్రుడు వస్తాడు. ఆయన బాణప్రయోగం చేస్తాడు. ఆ బాణప్రయోగం చేసినప్పుడు మేము మళ్ళీ బాణములను ప్రయోగించాలి. అలా బాణాలు ప్రయోగించాలి అంటే అన్ని దిక్కులకు తిరగగలిగినటువంటి రథం ఉండాలి. మంచి జవసత్వములు కలిగినటువంటి గుర్రాలు ఉండాలి. ఎంత గొప్ప అస్త్రములు ప్రయోగించినా తట్టుకుని నిలబడగలిగినటువంటి ఘనమైన ధనస్సు చేతిలో ఉండాలి. ఎన్ని బాణములు తీసినా తరిగిపోని అక్షయ బాణ తూణీరములు ఉండాలి. అంత గొప్ప పతాకం ఉండాలి. అవన్నీ ఉన్నాయి. అన్ని అస్త్రములు ఉన్నాయి. అటువంటి కోదండం ఉంది, అటువంటి బాణములు ఉన్నాయి, అటువంటి రథం ఉంది. ఇప్పుడు లేదు. అవన్నీ ఇంద్రప్రస్థంలో ఉన్నాయి. మేము ఇక్కడ ఉన్నాం. కృష్ణ పరమాత్మకి కూడా ఆయుధాలు ఉన్నాయి, కానీ అవి కూడా ఆయన దగ్గర లేవు. ఇక్కడ ద్వారకా నగరంలో ఉన్నాయి. మేమిద్దరం ఏదో ఈ ఖాండవవనం దగ్గర సంతోషంగా కూర్చుని కాసేపు మాట్లాడుకుందామని వచ్చాం. నువ్వు వచ్చి ఇప్పుడు భోజనం చేస్తాను, ఖాండవవనం తినేస్తానంటే మేము ఎలా రక్షించగలం నిన్ను? ఎలా కుదురుతుంది? మా దగ్గర ఆయుధాలు లేవుగా. అందుకని ఆలస్యం అవుతోంది. నేను చెయ్యను అనలేదు. ఆర్తితో వచ్చిన వాళ్ళని కాదనడు అర్జునుడు. కృష్ణుడు చెయ్యలేక కాదు, చెయ్యడానికి కొంత సమయం పడుతుంది. అందుకని ఆయన అన్నాడు, మీకు ఆయుధాలు లేకపోతే దాని గురించి మీరు బెంగపెట్టుకోవలసినటువంటి అవసరం కించిత్తు కూడా లేదు. ఎందుకు లేదో తెలుసా? నేను మీకు కావలసినటువంటి బ్రహ్మాండమైన ఆయుధములను సమకూరుస్తాను అని వెంటనే వరుణుణ్ణి స్మరించాడు. పశ్చిమ దిక్కుకు అధిపతి వరుణుడు. ఆ వరుణుడు బయలుదేరి వచ్చాడు. ఆ వరుణునితో అగ్నిహోత్రుడు అన్నాడు, బ్రహ్మగారు నిర్మించి ఒకానొకప్పుడు సోముడికి ఇచ్చాడు, చంద్రుడికి ఒక గొప్ప ధనస్సునిచ్చాడు, అక్షయబాణ తూణీరములనిచ్చాడు, అన్ని దిక్కులకు తిరగగలిగినటువంటి జవసత్వములు కలిగినటువంటి గుర్రములతో కూడుకున్నటువంటి దివ్యమైన రథాన్ని ఇచ్చాడు. అవన్నీ నీ దగ్గర ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చి అర్జునుడికి అన్నాడు. అనేటప్పటికీ ఆ దివ్యమైనటువంటి ధనస్సుని, గాంధీవం, ఆ ధనస్సు, అక్షయబాణ తూణీరములు, సింహము యొక్క తోక ఎలా ఉంటుందో అటువంటి తోక కలిగినటువంటి కోతి
గుర్తుగా కలిగినటువంటి ఒక ధ్వజం, పతాకం, చిరుగంటలు సవ్వడులు చేస్తూ మంచి జవసత్వములతో కూడినటువంటి గుర్రముల చేత పూంచబడినటువంటి రథము దశ దిశల తిరగగలిగినటువంటిది అర్జునుడికి బహూకరించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.